విశాఖ భూ వివాదాలపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. భూ వివాదాలకు సంబంధించి అంశాలపై ఆయన రెవెన్యూ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో పాటు హోంమంత్రి చినరాజప్ప, విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. భూ వివాదాలకు సంబంధించి ఏర్పాటు చేయనున్న సిట్ నిర్ణీత సమయంలో విచారణ జరిపి రిపోర్ట్ ఇస్తుందని చెప్పారు మంత్రులు. దర్యాప్తు బృందంలో రెవెన్యూ, పోలీస్, న్యాయ నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రత్యేక బృందం విశాఖలోని వివాదాస్పదమైన మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో వచ్చిన వివాదాలతో పాటు విశాఖ పరిసర ప్రాంతాల్లో వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని విచారణ జరపనుంది. భూ ఆక్రమణలకు పాల్పడే వారికి రాష్ట్రంలో చోటు లేదని, అక్రమాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు మంత్రులు. టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు ప్రకటన చేశారు. రేపు హైదరాబాద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరతానని వెల్లడించారు. తన నివాసంలో మద్దతుదారులతో చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు శిల్పా మోహన్ రెడ్డి. టీడీపీలో తనకు సముచిత స్థానం లేదన్నారు. నవనిర్మాణ దీక్షకు తనను దూరంగా పెట్టారంటూ టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు తన అనుచరులతో కలిసి వెళ్లి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి అంత్యక్రియలు రేపు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. సినారే మనవడు డెట్రాయిట్ నుండి రావాల్సి ఉంది. రేపు ఉదయానికి ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు సినారేకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. బుధవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి. ఏపీసీఎస్తో రవాణా శాఖ అధికారులు భేటీ అయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ రద్దు చేసిన 900 బస్సుల వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. సాధారణ తనిఖీల్లో అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ బస్సులు ఏపీలో దొరికితే సీజ్ చేయాలని నిర్ణయించారు అధికారులు. ఒక్క ఏపీలోనే ఇలాంటివి దాదాపు 400 బస్సులు ఉండవచ్చని తెలుస్తోంది. ఏపీలో ఇవి ఎక్కడా కనిపించినా సీజ్ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సీఎం కేసీఆర్ కేంద్ర పథకాలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు మాజీ మంత్రి, బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి. కేంద్ర నిధులను ప్రజలకు తెలియకుండా చేస్తున్నారని విమర్శించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద కేంద్రం గర్భిణీలు, బాలింతలకు 6,000 రూపాయలు ఇస్తుంది. వీటికి అదనంగా మరో 6,000 కలిపి కేసీఆర్ కిట్ అని పేరు పెట్టుకున్నారని విమర్శించారు. ఫసల్ బీమా యోజన కింద రైతులకు బీమా చేయిస్తే రాష్ట్రం కూడా వాటా చెల్లించాల్సి వస్తుందని ఆ పథకాన్ని రైతులకు తెలియకుండా కుట్ర చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అంతా అవినీతితో నిండిపోయిందని, భూ స్కామ్లతో కేసీఆర్ పతనం ప్రారంభమైందని అన్నారు నాగం. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందు ఉందని అన్నారు. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా అందిస్తున్న ఘనత కూడా తమ ప్రభుత్వానికి దక్కిందని ఆయన చెప్పారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలని ప్రారంభించారు మంత్రి. కేజీ టు పీజీ విద్యను ఉచితంగా ప్రభుత్వం అందిస్తోందని, 85% ఉన్న వెనుకబడ్డ వర్గాల ప్రజల సంతోషం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 500కు పైగా గురుకుల విద్యాలయాలను ఈ 3 ఏళ్లలో నెలకొల్పినట్టు జగదీష్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ గ్రూప్ 2 నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. వైట్నర్తో దిద్దిన జవాబు పత్రాలని పరిగణలోకి తీసుకున్నారంటూ అభ్యర్థుల నుంచి దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు నియామక ప్రక్రియపై 3 వారాల పాటు స్టే ఇచ్చింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కారును ఆదేశించింది. హైదరాబాద్ బాచుపల్లిలో 2 అమ్మాయిల మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. నిజాంపేటకు చెందిన 14 ఏళ్ల దుర్గాదేవి, 15 ఏళ్ల యామిని అదృశ్యం కావడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన 2 బాలికలు తిరిగి రాకపోవడంతో బాచుపల్లి పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 3 రోజుల క్రితం మరో విద్యార్థిని పూర్ణిమ కూడా కనపడకుండా పోయింది. కరీంనగర్ జిల్లాలో వింత చోరీ జరిగింది. ఓ దొంగల ముఠా అత్యంత తెలివిగా చోరీ చేశారు. మార్నింగ్ వాకర్స్ లాగా వచ్చింది ఓ ముఠా. ఓ షాపును దోచుకోవాలని ప్లాన్ చేశారు. ఆ షాపు ముందు ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు నటించారు. కొద్దిసేపటి తర్వాత ఓ దుప్పటి బయటకు తీసి షట్టర్ కనపడకుండా కవర్ చేశారు. ఇంతలో ఓ దొంగ ఆ షాపు షట్టర్ ఓపెన్ చేసి లోపలికి దూరాడు. క్షణాల్లో క్యాష్ కౌంటర్ ఓపెన్ చేశాడు. టకటక అందులోని డబ్బులు తీసుకుని మళ్లీ క్షణాల్లో చెక్కేశాడు. 2 నిమిషాల్లో ఈ చోరీ చేసేసింది గ్యాంగ్.
నకిలీ నోట్ల మార్పిడి వ్యవహారం అనంతపురంలో తీవ్ర కలకలం రేపింది. 2 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి వద్ద నుంచి 4 లక్షల నకిలీ కరెన్సీ, 2 లక్షల ఒరిజినల్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఇద్దరిలో ఒకరు ధర్మవరానికి చెందిన అశోక్ కాగా మరొకరు కుర్లవపల్లికి గ్రామానికి చెందిన బోయ వెంకటేష్. సగం ఒరిజినల్ డబ్బుకు డబుల్ నకిలీ కరెన్సీ ఇస్తామన్న ఒప్పందంతో వీరు మార్కెట్లో చెలామణి చేస్తున్నారు. అనంతపురంలో తపోవనం హైవేలో మోటార్ సైకిల్పై వెళ్తున్న వీరిని అనుమానించి అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. కర్నూలు కలెక్టరేట్ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేశారు. తమకు కనీస వేతనం లేదని, బాధ్యతలు ఎక్కువగా ఉన్నా వేతనం అతి తక్కువగా ఉందన్నారు ఆశా వర్కర్లు. న్యాయంగా రావాల్సిన డబ్బులు చెల్లించడం లేదన్నారు. కనీసం వేతనం 18,000 చెల్లించాలని డిమాండ్ చేశారు ఆశా వర్కర్లు. క్వారీలో నాటు బాంబులు పెట్టి పేల్చడం వల్ల తమ ఇళ్లు ధ్వంసమవుతున్నాయంటూ చిత్తూరు జిల్లా పొలమనేరులో ఆందోళనకు దిగారు ప్రజలు. తక్షణమే ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. క్వారీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు సైతం ఈ సమస్యతో బాధపడుతున్నాయి. నాటు బాంబు పేలుళ్లను తక్షణమే ఆపివేయాలన్నారు. 7వ పే కమిషన్ను పూర్తిగా అమలు చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనకు దిగారు రైల్వే కార్మికులు. సికింద్రాబాద్ రైల్ నిలయం సంచాలన్ భవన్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టింది రైల్వే మజ్దూర్ యూనియన్. కేంద్రం వెంటనే రైల్వే ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు ఉద్యోగులు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో జ్యోతిరావు పూలే అన్నారు మండలి చైర్మన్ స్వామిగౌడ్. సంగారెడ్డిలో గురుకుల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. గురుకుల పాఠశాలలతో పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు స్వామిగౌడ్. నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం లభిస్తుందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకంలో తెలంగాణ పేద విద్యార్థులు పెద్ద పెద్ద చదువులు చదివే అవకాశం ఉందన్నారు. కరీంనగర్లో పర్యటించారు డీఐజీ రవివర్మ. పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో క్విక్ రియాక్షన్ టీం కార్యాలయాన్ని ప్రారంభించారు. కమిషనరేట్ పరిధిలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ సీఏలకు వీడియో కెమెరాలు అందజేశారు. పోలీస్ కళాకారులకు మ్యూజికల్ సౌండ్స్ వస్తువులు, టీషర్ట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కమలాసన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. పొగాకు మార్కెట్లో జీఎస్టీ అలజడి రేకెత్తిస్తోంది. పొగాకుపై 33% పన్ను విధించడాన్ని రైతులతో పాటు వ్యాపారులు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలువురు నేతల్ని కలిసిన పొగాకు రైతులు, వ్యాపారులు పన్ను తగ్గించాలని విన్నవించుకున్నారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పొగాకు అమ్మకాలు, కొనుగోళ్లను నిలిపివేశారు. పొగాకు వేలం కేంద్రాలు మూతపడ్డాయి. పద్మశ్రీ వనజీవి రామయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న రామయ్యకు అత్యవసర విభాగంలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు వైద్యులు. 8 ఏళ్ల క్రితమే గుండె వ్యాధికి చికిత్స చేయించుకున్న రామయ్యకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఖమ్మం జిల్లా ముత్తగూడానికి చెందిన వనజీవి రామయ్య వృక్ష సంపదను సంరక్షించి హరిత పొడమి కోసం పాటుపడ్డారు. రామయ్యకు భార్య జానకమ్మ, 3 కుమారులు ఉన్నారు. రామయ్య 43 ఏళ్లుగా మొక్కలను పెంచుతున్నాడు. ఆయన 1 కోటి మొక్కలను నాటారు. అందుకు ప్రతిఫలంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డిచ్చి సత్కరించింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ సమ్మేళనం ఘనంగా జరిగింది. ముంబై బీజేపీ ఎంపీ కిరీటి సోమయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బైపాస్ రోడ్ నుంచి ర్యాలీ నిర్వహించారు. 3 ఏళ్ల నుంచి దేశంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాల ప్రగతిని సోమయ్య వివరించారు. మోడీ పథకాలు పేద ప్రజలకు చేరుతున్నాయన్న ఆయన అవినీతి రహిత దేశంగా మార్చాలి అన్నదే మోడీ లక్ష్యమన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుంటారు.